2016 స్పెషల్ అనాలిసిస్ కి తిరిగి స్వాగతం. మనతో పాటు ఇప్పుడు రుద్రరాజు గారు కాంగ్రెస్ సీనియర్ నేత, నరసింహరావు గారు పొలిటికల్ అనలిస్ట్ జాయిన్ అయ్యారు. నరసింహరావు గారు, ప్రస్తుతం ట్రెండ్స్ చూస్తూ ఉంటే దాదాపు ఎగ్జిట్ పోల్ అంచనాలకు అన్ని అనుగుణంగానే వెళ్తున్నాయి, ఒక తమిళనాడు తప్ప. ఏమనిపిస్తుంది మీకు అనాలిసిస్? టీఎంసీ అప్రత్యేకంగా దూసిపోతున్న పరిస్థితి, తమిళనాడులో అన్నా డిఎంకే దాదాపు జయలలిత అధికారంలోకి వచ్చే పరిస్థితి. దీన్ని బట్టి చూస్తే ముందుగా కాంగ్రెస్ పార్టీ దాదాపు దేశ చిత్రపటం నుంచి అంతరించేట్టు అనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ రెండో విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉందో బీజేపీ అక్కడే గెలుస్తుంది. అంత ప్రాంతీయ పార్టీలతో జాతీయ పార్టీ అంతే, ప్రాంతీయ పార్టీలతో పోటీపడి బీజేపీ గెలిచిన సందర్భం దేశం మొత్తం మీద ఇంతవరకు ఒక్కటి కూడా లేదు. ఢిల్లీలతో మొదలైంది వాళ్ళ పతనం, అలాగే జాతీయ ప్రాంతీయ పార్టీలతో పోటీ చేసి గెలిచే స్కోపే లేదు వాళ్ళ బీజేపీకి. కాంగ్రెస్ పార్టీ శాఖ ముగిసిపోయింది, కమ్యూనిస్ట్ పార్టీల శాఖ అంతకుముందే ముగిసిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా వాళ్ళ ఇక్కడ అధికారంలో రెండు చోట్ల పోతామే కాదు, వాళ్ళ డిఎంకేతో పొత్తు పెట్టుకుంటాం వల్ల డిఎంకే కూడా అసలు మొత్తం అక్కడ ఏమి రాలేకుండా పోయింది. అలాగే అక్కడ టీఎంసీతో కేరళలో ఓడిపోయారు కదా, కేరళలో ఓడిపోతున్నారు కదా కాంగ్రెస్ పార్టీ. కాదు కమ్యూనిస్టులు సరే, కేరళలో ఎప్పుడు కూడా వాళ్ళు సొంతంగా పోటీ చేసిన సందర్భం లేదు. అక్కడ 35 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు. బెంగాల్లో వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి మధ్యలో 1000 మంది చంపుకున్నారు వాళ్ళు వీళ్ళు, కానీ నిరంతరం పోటాడు కాంగ్రెస్ తోనే. ఆ రెండు పార్టీలు వాళ్ళు కలిసిపోయారు కానీ వాళ్ళు అసలు అక్కడ కలవగానే కలుస్తూ వాళ్ళు ఇద్దరు నష్టపోయారు. కాంగ్రెస్ పార్టీని చాలా మంది వచ్చి తృణమూల్ కాంగ్రెస్ లో చేరారు, మార్క్సిస్ట్ పార్టీకి చాలా మంది వ్యతిరేకించారు. వాళ్ళు పోటీ చేసే చోట ఇంకోళ్ళు ప్రచారం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ దాదాపు అక్కడ టీఎంసీ ప్రభంజనానికి, మహాప్రభంజనానికి లాస్ట్ టైం కన్నా ఆవిడకి ఎక్కువ సీట్లు వచ్చే కనపడుతుంది. అందువల్ల టీఎంసీ తిరిగి అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ, దీని తర్వాత కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అంతరించిపోతుంది. అక్కడ బెంగాల్లో కమ్యూనిస్ట్ పార్టీలు కూడా దెబ్బతింటారు. కమ్యూనిస్ట్ పార్టీ ముందు రుద్రరాజు గారు, అంతేనా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పటంలోంచి తప్పుకునే పరిస్థితి? ఇప్పుడు బెంగాల్ గురించి వారు చెప్పారు కదా, మనకు వస్తున్నటువంటి ట్రెండ్స్ లో మోరార్లెస్ మాకు 40 సీట్లు ఉన్నాయి. ఇప్పుడు లాస్ట్ టైం కాంగ్రెస్ 45, ఇప్పుడు ఆల్మోస్ట్ 40 సీట్లు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి. ఈక్వేషన్ లో పొలిటికల్ గా మేము ఉన్నటువంటి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఓటరే మమతా బెనర్జీ ఓటరు, మనం అర్థం చేసుకోవాల్సింది. అవునా? అంతే కదా, కాంగ్రెస్ పార్టీ ఓటర్ మమతా బెనర్జీ ఓటర్ సేమ్. సో కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళినటువంటి బ్రేక్అవే గ్రూప్ మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలుగా చేశారు, కేంద్రంలో హెచ్ఆర్డీలో ఎంఓఎస్ స్టేట్ చేశారు. ఇవన్నీ చేసిన తర్వాత ఆవిడకి ఐడియాలజికల్ డిఫరెన్సెస్ రావడం కానీ, లేకపోతే లోకల్ లీడర్షిప్ తో ఉన్న డిఫరెన్స్ రిలేట్ చేసుకుని కాంగ్రెస్ ఇందాక చెప్పిన దానికి నేను చెప్తూ ఉన్నాను. చిత్రపటం నుంచి వెళ్ళిపోతుంది అంటే ఎక్కడి నుంచి చిత్రపటంలో వెళ్తుంది? ఎవరో ఒకరు బ్రేక్అవే గ్రూపే కదా. సో బ్రేక్అవే గ్రూప్ లో ఉన్నటువంటి పరిస్థితిలో 2011లో అక్కడ కాంగ్రెస్ పార్టీ మమతా బెనర్జీ కలిసి పోటీ చేసినప్పుడు మా స్ట్రెంగ్త్ మాకు 40 నుంచి 45 సీట్లు వచ్చాయి. ఇప్పుడు కూడా మోరార్లెస్ కమ్యూనిస్టులతో వెళ్ళిన తర్వాత కూడా 40 వచ్చాయి. ఇప్పుడు మనం ఇక్కడ అనాలిసిస్ చేయవలసింది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకు ఇంటాక్ట్ గా ఉంది. కమ్యూనిస్టులు గడిచినటువంటి కొన్ని సంవత్సరాలుగా కమ్యూనిస్టులకి కాంగ్రెస్ కి అక్కడ భేదం ఉండడం, ఓటు ట్రాన్స్ఫర్ కాలేదనేటువంటి అర్థం అవుతుంది. ఈ ఓటు అటు ట్రాన్స్ఫర్ అవడం కానీ, ఆ ఓటు ఇటు ట్రాన్స్ఫర్ అవడం అనేటువంటి కానీ పెద్ద ఇష్యూ. సో ఈ నేపథ్యంలో డెఫినెట్ గా ఆవిడ ముందంజలో ఉన్నారు. సో అదే విధంగా మనం ఎంతసేపు కాంగ్రెస్ పార్టీ ముఖ చిత్రం సుమారు 20 కోట్ల మంది ఓటర్లకు జరిగినటువంటి ఎన్నిక. ఈ అన్ని రాష్ట్రాలు 5 స్టేట్స్ లో మేజర్ స్టేట్స్, మనం తమిళనాడు లాంటిది కానీ ఇది కానీ 294 సెగ్మెంట్స్ ఉన్నటువంటి బెంగాల్ కానీ వీటిని చూస్తే 15 నుంచి 20 కోట్ల ఓటర్లకి జరిగినటువంటి ఎన్నిక. ఎంతో కొంత మీకు ఈ 15 నుంచి 20 కోట్ల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఏమనేది, కాంగ్రెస్ ముక్త భారత్ అనేటువంటి పరిస్థితిలో ఎక్కడ దాన్ని ఇంపాక్ట్ చేయగలిగింది? కాంగ్రెస్ పార్టీ వచ్చేటప్పటికేమో మొత్తం తుడిచిపెట్టిపోయిందని చెప్పగలుగుతున్నారు అందరూ. భారతీయ జనతా పార్టీకి వచ్చి ఒకటి పెరిగినా కేరళలో పెరిగినట్టే, లేకపోతే ఇంకో చోట ఎక్కడ పెరిగిన. అస్సాంలో దాన్ని ప్రిడిక్ట్ చేస్తాం. నేను అస్సాంలో పనిచేశాను. నేను అస్సాంలో 17 సెగ్మెంట్ లో పార్టీ తరఫున పనిచేసినటువంటి నేపథ్యం. 15 సంవత్సరాలు అక్కడ కంటిన్యూస్ గా గవర్నమెంట్ ఉంది. 15 years సచ్ లాంగ్ పీరియడ్. యాంటీ ఇన్కంబెన్సీ డెఫినెట్ గా ఉంటుంది. ముఖ్యమంత్రిగా పెద్ద ఆయన అయ్యారు. సో డెవలప్మెంట్ అనేటువంటి ప్లాంక్ మీద ఎన్నిక జరిగిందా, డెవలప్మెంట్ లేకుండా జరిగిందా అనేటువంటి దట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్ థింగ్. అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో ఏమింది, అస్సాం గణ పరిషత్ ఓట్ బ్యాంకే భారతీయ జనతా పార్టీ ఓట్ బ్యాంక్. అస్సాం గణ పరిషత్ లీడర్సే భారతీయ జనతా పార్టీ లీడర్స్. ఈవేళ వాళ్ళు ముఖ్యమంత్రిగా అనౌన్స్ చేసినట్టు సోనోవాలా అనే అతను ఈ వాజ్ దేర్ ఇన్ ద అస్సాం గణ పరిషత్. సో అస్సాం గణ పరిషత్ ఓటర్స్ తీసుకున్నారు. కాంగ్రెస్ లో బ్రేక్అవే గ్రూప్ ఉంది. 10 మంది ఎమ్మెల్యేని హేమంత్ బిశ్వాస్ శర్మ అనేటువంటి అతన్ని ముందే ఆపరేట్ చేశారు. ఎక్కడ ఉత్తరాఖండ్ లో ఏ విధంగా ఆపరేట్ చేశారు అదే విధంగా ఆపరేట్ చేశారు. అంచనాలకు దాదాపుగా పూర్తి స్థాయి భిన్నంగా వెళ్ళడానికి కారణం ఏంటంటే, తమిళనాడులో చాలా మంది ఎగ్జిట్ పోల్స్ గురించి చెప్తూ వచ్చారు. లాస్ట్ 3-4 డేస్ లోనే మనకి ఎప్పుడు కూడా డిఎంకే అని వచ్చింది. ఎర్లియర్ రిపోర్ట్స్ అన్ని కూడా ఏఐడిఎంకే అన్నారు. 1 to నేషనల్ ఛానల్స్ నేను ఫాలో అయినప్పుడు వాళ్ళు కామెంట్ చేశారు,
దిస్ ఈజ్ టూ ఇయర్లీ టు కామెంట్ ఆన్ దిస్ ఇష్యూ. ఏదైనా జరిగితే మేడం మన నెట్వర్క్ ను కూడా కట్ చేసిన తర్వాత అని చెప్పారు. నేను ఐ డోంట్ వాంట్ టు కోట్ హిస్ నేమ్, Yes. ఈ సీనియర్ జర్నలిస్ట్ ఫ్రమ్ ది ఢిల్లీ అన్నాడు. సో దాన్ని కూడా అన్నటువంటి మాట మనం దృష్టిలో పెట్టుకో. సో అక్కడ టైట్ గా ఉన్నటువంటి మాట వాస్తవం. రూరల్ ఓటర్ ఒకలా ఉంటాడు, అర్బన్ ఓటర్ ఒకలా ఉంటాడు. రూరల్ ఓటర్స్ లో కొంత డిఎంఈకే ఉన్న మాట వాస్తవం. బట్ సిటీస్ అన్ని వచ్చాడు, మోస్ట్లీ తమిళనాడు అనేది అర్బన్ బేస్డ్ ఓటర్స్. మోస్ట్ ఆఫ్ ది తమిళనాడు ఇప్పుడు మనం ఈ స్మార్ట్ సిటీస్ ని తీసుకున్నప్పుడు వెన్ కంపేర్ టు ఆంధ్ర, తమిళనాడులో ఎందుకు వచ్చాయంటే తమిళనాడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ సిటీస్ అంతా కూడా అర్బనైజేషన్ అయిపోయింది. సో అక్కడ ఇంటాక్ట్ గా ఆవిడకు ఉండవలసినటువంటి ఇమేజ్ ఆవిడకుంది డెఫినెట్ గా. అండ్ మోర్ ఓవర్ మనం అందరూ ఊహించిన విధంగా ఎవరైతే డిఎంకే అతను మన కెప్టెన్ ఉన్నాడో, కెప్టెన్ బికేమ్ ఏ స్పాయిలర్. కెప్టెన్ అనేటువంటి వ్యక్తి ఎవరో ఒకరితో అలయన్స్ లో ఉంటే ఈ కుడ్ హ్యావ్ సమ్ ఇంపాక్ట్. ఇండిపెండెంట్ గా అతను పోటీ చేయడం వల్ల, ఊహించుకున్న పరిస్థితి ఈ ఇండిపెండెంట్ గా ఉండడం వల్ల ఏమైంది, అతను నేచురల్ గా అది అడ్వాంటేజ్. యాంటీ ఓట్ అంతా డివిజన్ వస్తుంది. డివిజన్ వచ్చిన తర్వాత ఈవిడ ఓట్ బ్యాంక్ ఎవరికి ఇంటాక్ట్ ఉండొచ్చు. ఎందుకంటే దిస్ ఇస్ టూ ఇయర్లీ టు కామెంట్ ఓట్ బ్యాంక్ అనాలిసిస్ ఇంకా మనం చేయలేము ఎక్కడెక్కడ ఏ విధంగా ఓట్ బ్యాంక్ వచ్చింది. సో ఈ నేపథ్యంలో జరుగుతుంది. కేరళలో రకరకాల ఇష్యూస్ మనం చూస్తూ ఉన్నాము. కేరళలో జరుగుతున్న ఇష్యూస్ ఎప్పుడు కూడా కన్సిస్టెంట్ గా ఏ గవర్నమెంట్ 2 సార్లు వచ్చినటువంటి విషయాలు కనపట్లేదు. ఎందుకంటే ఓటర్లు అందరూ కూడా చాలా హైలీ మెచ్యూర్డ్ అండ్ వాళ్ళంతా హైలీ ఎడ్యుకేటెడ్. అక్కడ భారతీయ జనతా పార్టీ ఏం ఇంపాక్ట్ చేసినటువంటి విషయం మనం వీళ్ళు అంటూ ఉంటారు కదా, 1% పెరిగింది, 2% పెరిగింది, మేము విద్యగలం. సదరన్ ఇండియాలో ఇప్పుడు జరిగినటువంటి నేపథ్యంలో గతంలో లాగే ఇంపాక్ట్ గా మాకు ఉండవలసిన స్ట్రెంగ్త్ మాకుంది, మా ఓట్ బ్యాంక్ మాకుంది. భారతీయ జనతా పార్టీ ఏమి ఇంపాక్ట్ పెరగలేదని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు అస్సాం చూసుకున్నప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లోనే విపరీతంగా ఓట్లు వచ్చాయి. బెంగాల్ చూసుకోండి ఏమి కాలేదు. ఇప్పుడు అస్సాంలో ఎగ్జిట్ పోల్ కి ఒపీనియన్ పోల్ కున్న పరిస్థితికి వాళ్ళ యాక్చువల్ రిజల్ట్ పరిస్థితికి చాలా చాలా నష్టపోతున్న పరిస్థితి లేదా? కనీసం ఇప్పుడు 23-24 దగ్గర ఆగిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు గెలుపు ఓటమి అనేది వచ్చిన తర్వాత ఏది జరిగితే ఏముంటుంది, ఏది జరిగితే ఏముంటుంది. ఇక్కడ జరిగింది మనం ఆలోచించుకోవాల్సింది ఏంటి, పార్లమెంట్ ఎన్నికల్లోనే వర్కర్లు లేకుండా, పోలింగ్ బూత్ లో కూర్చోడానికి ఏజెంట్లు లేకుండా దే గాట్ నెంబర్ ఆఫ్ ఓట్ బ్యాంక్. విపరీతమైన ఓట్లు వచ్చాయి. మనం 2014 దీనికి చూసి 14లో 126 నియోజకవర్గాల్లో క్యాండిడేట్లను పెట్టలేదు భారతీయ జనతా పార్టీ. 2000 అసెంబ్లీ ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యంలో 2011లో వాళ్ళు క్యాండిడేట్స్ పెట్టలేనటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఏజీపీకి సంబంధించిన లీడర్షిప్, ఏజీపీ ఓట్ బ్యాంకు, బోడోతో కూడా పెట్టుకున్నారు. సో యాంటీ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఏదైతుందో దాన్ని నీట్ గా కన్సాలిడేట్ చేసుకుని దాన్ని పోలరైజ్ చేసినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. రైట్, ఒకసారి పుదుచ్చేరి పిక్చర్ చూద్దాం. పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో కాంగ్రెస్ డిఎంకే కూటమి ముందంజలో వెళుతోంది. మొత్తం 30 స్థానాల్లో ఉండగా 8 నియోజకవర్గాల్లో ఈ కూటమి ముందంజలో ఉండగా ఏఎన్ఆర్సీ 6 స్థానాల్లో, అన్నా డిఎంకే 2 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పుదుచ్చేరి గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు బీజేపీ నాయకుడు కూడా జాయిన్ అయ్యారు. దీనికి సంబంధించి చర్చలోకి వెళ్దాం.